బంతిపూలు పండుగలు, పబ్బాల సమయాల్లో ఇళ్ళు, వాకిళ్లకు ప్రత్యేక కళను తెచ్చిపెడతాయి. పసుపు, నారింజ రంగుల్లో మెరిసిపోయే బంతిపూలు వినాయక చవితి మొదలు బతుకమ్మ, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల్లో వాడకం మరింత ఎక్కువగా ఉంటుంది. గుమ్మాలకు తోరణాలుగా, రంగవల్లులుగా ఇంటి అలంకరణలోనూ బంతిపూలది ప్రత్యేక స్థానం. అందుకే పండుగల సమయానికి బంతిపూలు మార్కెట్కు చేరేలా రైతులు ప్రణాళిక వేసుకుని సాగు చేస్తారు. ప్రకాశవంతమైన రంగుల్లో ఆకట్టుకునే బంతుల నుంచి మంచి యాజమాన్యంతో ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంది. అయితే బంతి సాగు హైబ్రిడ్ రకాలతో చేపడితే పెట్టుబడి ఖర్చు ఎక్కువవుతుంది. బంతిలో దేశవాళీ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఖర్చుతో దేశవాళీ రకాల సాగు చేపట్టవచ్చు. తద్వారా మంచి నికర ఆదాయాన్ని పొందవచ్చు. ఏ రకంతో సాగు చేపట్టినా సరైన సమయానికి పించింగ్, ఎరువులు, సస్యరక్షణ యాజమాన్యం చేపడితే నాటిన 50 నుంచి 60 రోజులకు బంతి కోతులు తీసుకోవచ్చు. మరి పండుగలు మొదలయ్యే సమయానికి బంతులు విరబూయాలంటే ఎలాంటి మెలకువలు చేపట్టాలో, మొక్కల సాంద్రత, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ప్రణీత్ నుంచి తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా రైతులు పూల పంటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా బంతి పంట అనేది చాలా ముఖ్యమైనది. ఈ పంటని మనము సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు. జూలైలో బోనాల పండుగ నుంచి మొదలుకొని శ్రావణ మాసము, ఆ తర్వాత వినాయక చవితి, ఆ తర్వాత వచ్చే దసరా, బతుకమ్మ, దీపావళి, కార్తీక మాసం, ఇలా మనకు సంవత్సరం పొడవునా వివిధ రకాల పండుగలు, తర్వాత వివిధ రకాల శుభకార్యాలను దృష్టిలో ఉంచుకొని బంతికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు కాలపట్టికను కనుక చేసుకొని సాగు చేసుకున్నట్లయితే ఎక్కువ లాభాలు ఉంటాయి. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా అన్ని వేళలా మనం ఈ పంటని సాగు చేసుకోవచ్చు. ఈ బంతిని సాగు చేయడానికి 15 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు చాలా అనుకూలమైనవి. ఈ పంటని శీతాకాలంలో, వేసవి కాలంలో, వర్షాకాలంలో సాగు చేసుకోవచ్చు. ఈ బంతిని పంటను సాగు చేసుకోవడానికి ఎర్రగర్భ నేలలు చాలా ముఖ్యమైనవి. అంతేకాకుండా మురుగునీటి వ్యవస్థ కలిగిన బరువు నేలలు కూడా చాలా అనుకూలమైనవి. బంతిలో ముఖ్యంగా 2 రకాలు అందుబాటులో ఉన్నాయి. దాంట్లో ఆఫ్రికన్ బంతి, ఫ్రెంచ్ బంతి. ఆఫ్రికన్ బంతి మొక్కలు చాలా గుబురుగా 100 నుంచి 120 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగి చాలా గుబురుగా పెరుగుతాయి. పువ్వు పరిమాణం కూడా చాలా పెద్దగా వస్తుంది. కానీ ఫ్రెంచ్ బంతి ఇది 30 నుంచి 40 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగి చాలా చిన్న పరిమాణంలో పూలు వస్తాయి. ఈ ఫ్రెంచ్ బంతిని మనము కారబంతి, చిన్న బంతి, తురకబంతి అని వివిధ రకాల వాడుక భాషలలో మనము పిలుస్తూ ఉంటాము. ఆఫ్రికన్ బంతిలో F1 హైబ్రిడ్ మరియు రకాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఈ F1 హైబ్రిడ్ సాగు చేయాలి అంటే 30 నుంచి 40 గ్రాముల విత్తనం అవసరం పడుతుంది. అదే రకంగా రకాన్ని సాగు చేయాలి అంటే 300 నుంచి 400 గ్రాముల విత్తనం అవసరం పడుతుంది. మంచి విత్తనంని సేకరించుకొని దాన్ని ప్రోట్రేలో కానీ ఎత్తైన నారుమడిలో, ఈ నారుమడిలో విత్తనం మొలకెత్తి ఒక 2 నుంచి 3 ఆకులు వచ్చే వరకు మనకు 25 రోజుల సమయం పడుతుంది. దాని తర్వాత మనము ప్రధాన పొలంను తయారు చేసుకొని ప్రధాన పొలంలో 60 x 60 సెంటీమీటర్లు కానీ 60 x 40 సెంటీమీటర్ల దూరం మొక్కలను నాటుకొని 30 నుంచి 45 రోజుల లోపల మనం తలలు తురించినట్లయితే మనకు ఎక్కువగా శాఖీయ భాగాలు వస్తాయి. ఈ F1 హైబ్రిడ్ రకాలను సాగు చేయాలంటే రైతులు 60 x 60 సెంటీమీటర్లు మధ్య దూరం మొక్కకి మరియు వరుసకు మధ్య దూరంని పాటించి ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. సాధారణ రకాలను 30 x 40 సెంటీమీటర్లు కానీ 45 x 40 సెంటీమీటర్ల మొక్కకి మరియు వరుసకు మధ్య దూరం ఉండేలాగా సాగు చేస్తూ ఉంటారు. ఎందుకు అనగా ఈ హైబ్రిడ్ రకాలు ఎక్కువగా 110 నుంచి 120 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగి చాలా గుబురుగా పెరుగుతాయి. హైబ్రిడ్ రకాలలో కూడా పూల యొక్క సంఖ్య, దాని యొక్క బరువు ఎక్కువగా తూగడం వల్ల దీనికి మొక్కకు మరియు వరుసకు మధ్య దూరాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. హైబ్రిడ్ రకాలను సాగు చేసిన రైతులు 10 నుంచి 12 టన్నుల వరకు ఎకరానికి దిగుబడి వస్తూ ఉంటుంది. సాధారణ రకాలు అయితే 6 నుంచి 7 టన్నుల ఎకరానికి దిగుబడి వస్తూ ఉంటుంది. అదేవిధంగా మనము సాధారణ రకాలలో ప్రతి మొక్కకి 100 నుంచి 150 గ్రాములు పూలో దిగుబడి గమనిస్తూ ఉంటాము. అదేవిధంగా హైబ్రిడ్ రకాలలో మనము 1.5 కిలోల నుంచి 2 కిలోల వరకు మనము పూల దిగుబడిని గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ బంతిని సాగు చేయాలనుకుంటే మొదటి దుక్కిలో 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 80 కిలోల యూరియా, 225 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 50 కిలోల పొటాష్ అవసరం పడుతుంది. మొదటి దుక్కిలో 225 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 50 కిలోల పొటాష్ మొత్తం ఒకటేసారి వేయాలి. కాకపోతే యూరియాని మాత్రం
3 సమభాగాలుగా చేసుకొని ఒక భాగాన్ని నాటేటప్పుడు ఒక భాగాన్ని 30 రోజులు నాటిన తర్వాత ఒక భాగాన్ని పూత సమయంలో వేసుకోవాలి. ఈ రకంగా కనుక ఎరువుల యాజమాన్యాన్ని కనుక పాటించినట్లయితే పూలు ఎక్కువగా దిగుబడి వచ్చి మనకు రైతుకి ఎక్కువగా లాభాలు వస్తుంటాయి. బంతి పంట ఎండిపోకుండా ఉండకుండా తరచుగా నీటి తడులు ఇస్తూ ఉండాలి. ఒకవేళ వర్షాకాలంలో కనుక ఎక్కువ వర్షాలు పడితే నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పువ్వు తొలిచే పురుగు మనకు చిన్న లార్వాలు పూలకు రంధ్రాలను ఏర్పరుస్తాయి. పూలపై చిన్న చిన్న రంధ్రాలు కనుక గమనించినట్లయితే స్పైనోసైడ్ 0.5 ml లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మొగ్గ తొలిచే పురుగును కూడా నివారించుకోవచ్చు. అంతేకాకుండా నారుకుళ్ళు తెగులు, ఇది ఎక్కువగా మనము నారుమడిలో ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ఇది ముందుగా రాకుండా ఉండడానికి విత్తన శుద్ధి చేసుకోవాలి. క్యాప్టన్ 2 గ్రాములు కిలో విత్తనానికి కానీ, లేదంటే కార్బండిజం 3 గ్రాములు కిలో విత్తనానికి కానీ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. వర్షాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎత్తైన నారుమడులను తయారు చేసుకొని కూడా ఈ నారుకుళ్ళు తెగులు రాకుండా ఉండడానికి నివారించుకోవచ్చు. నారుకుళ్ళు తెగులు వచ్చినప్పుడు గుంపులుగా మొక్కలు అనేవి చనిపోతూ ఉంటాయి. దీని నివారణకు క్యాప్టన్ 2 గ్రాములు, కార్బండిజం 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి డ్రెంచింగ్ చేయాలి. అంతేకాకుండా ఆకుమచ్చ తెగులు, ఇవి ఎక్కువగా ఆకులపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు హెక్సాకొనజోల్ 1 గ్రామ్ లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనం ఆకుమచ్చ తెగులను కూడా నివారించుకోవచ్చు. ఈ బంతి పంటను ముఖ్యంగా అంతర పంటగా కూడా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటాము. ఈ అంతర పంటగా సాగు చేయడం వల్ల ప్రధాన పంటకి చీడపీడల నుంచి మనము చీడపీడలు రాకుండా నివారించవచ్చు. అంతేకాకుండా రైతుకు దీనివల్ల అదనపు ఆదాయం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మొత్తం పంట కాలము 110 నుంచి 120 రోజుల సమయం పడుతుంది. నారుమడికి 25 నుంచి 30 రోజులు పడుతుంది. అదేవిధంగా ప్రధాన పంటను నాటిన తర్వాత మనకు 90 రోజుల పంట ఉంటుంది. మనకు నాటినాక 50 రోజులకి పువ్వు అనేది రావడం గమనిస్తూ ఉంటాము. దీన్ని దృష్టిలో ఉంచుకొని పండుగలకి శుభకార్యాలకి ఒక 60 రోజుల ముందు బంతి పంటను కనుక నాటుకున్నట్లయితే రైతుకి చాలా లాభాలు ఉంటాయి.